మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న, అది మనం ఏమనుకోవాలా? చర్చ్కు అనుకూరబడి ఉన్న దేవుని ప్రేమ గురించి మీకు తెలియజేయు. అలా చదవాలి, అలాగ అనుకోవాలి మనం. దట్ షుడ్ బి అవర్ గోల్. అవర్ గోల్, వీ షుడ్ సెట్ ఎన్ ఎగ్జాంపుల్. మనం ఒక మాదిరికరమైన సంఘముగా ఈ రాష్ట్రంలో, లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా దేని గురించైనా మంచి, చెడు కాదండి బాబు, మంచి ఏదన్నా మంచి మాట్లాడుకోవాలంటే ఎవరి గురించి మాట్లాడాలా? ఏ చర్చిగా ఉండాలి అనగా, ఏదైనా మంచి గురించి మాట్లాడి, ఏదైనా ఆ గొప్ప సంగతులు, ఏదైనా ఆత్మీయత, ఏదైనా విశ్వాసత, ఏదైనా ఆ సంఘము, ఇటువంటి సంఘం ఉందా అని మాట్లాడితే ఏ సంఘం గురించి మాట్లాడాలి? మన చర్చ్ అనాలి. యూ హ్యావ్ టు ఓన్ ఇట్. నా సంఘం అనాలి. నా సంఘం గురించి రోషము కలిగి చెప్పాలి. నా సంఘం గురించి మాట్లాడాలి. అన్న స్పర్జన్ అన్న, దే హ్యావ్ టు టాక్ అబౌట్ మై చర్చ్. అమెరికా దేశంలో న్యూ విజన్ బ్యాప్టిస్ట్ చర్చ్, సదర్న్ బ్యాప్టిస్ట్ చర్చ్లో పనిచేసేవాడిని. ఐ వాజ్ సో ప్రౌడ్ టు బి ఎ మెంబర్ ఆఫ్ న్యూ విజన్ బ్యాప్టిస్ట్ చర్చ్. ఐ వాజ్ సో ప్రౌడ్. ఐ లైక్ టు డ్రెస్ వెల్. కొంతమందికి తెలుసు, చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి, ఐ లైక్ టు డ్రెస్ వెల్. అమెరికాలో ఐ యూస్ టు వేర్ న్యూ విజన్ బ్యాప్టిస్ట్ చర్చ్ అని లోగో పెట్టుకుని వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరు, మా పాస్టర్ అనేటోడు, పాస్టర్ యూ కెన్ వేర్ ఎ నార్మల్ షర్ట్. నో, ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై చర్చ్. ఆర్ యూ ప్రౌడ్ ఆఫ్ యువర్ చర్చ్? అడుగుతున్నాను ఒక మాట. నువ్వు సంఘ సభ్యుడిగా గర్విస్తున్నావా? అంటే గర్వం అంటే వేరే నెగిటివ్ టోన్లో కాదండి బాబు. మళ్ళీ ఇట్ షుడ్ బి ద బెస్ట్ చర్చ్, ఇట్ షుడ్ బి ద ఎగ్జాంపులరీ చర్చ్. లెట్ మీ ఆస్క్ యు ఎ క్వశ్చన్, ఆర్ యూ ప్రౌడ్ టు బి ఎ చర్చ్ మెంబర్? మనం సంఘం లేక, ఆరాధనకు కమ్యూనిటీ లేక, ఒక సంఘ కాపరు లేక, ఫెలోషిప్ లేక బాధపడుతున్న దినాల్లో ఎక్కడికి వెళ్ళి ఆరాధించాలి? ఆ రేకుడి షెడ్లో, ఐ ప్రీచ్ మెనీ టైమ్స్, ఆ కింద రేకుడి షెడ్లో సమ్మర్లో చెమటలు కారుకుంటూ మనము ఆరాధించిన దినాల్లో, గాడ్ హెస్ గివెన్ ఎ బ్యూటిఫుల్ sanctuary. Are you proud to be a church member? Are you proud for what God has done in your life?